బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్వాదిష్టానం చక్రం యొక్క ప్రాధాన్యత, మరి ఆరాధించాల్సిన దైవము, విశేషాలు తెలియచేయండి. స్వాదిష్టాన చక్రం జనరల్గా ఏంటి అంటే స్వాదిష్టానము, దానికి ఆ పేరు పెట్టడానికి కూడా ఏంటి అంటే దేవతలందరూ అధిష్ఠించిన ప్లేసు, అందుకని అధిష్టానం అంటే వాళ్ళు సొంతమైన ప్లేస్ అది. స్వాదిష్టాన చక్రం అంటే దేవుడి యొక్క ప్రదేశం అదే. కాబట్టి అక్కడ ఏంటి అంటే కుండలిని శక్తి మొత్తం అక్కడే ఉంటుంది. దానికి తోడు మీరు చూస్తే అన్నిటికంటే శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగధారిణి, ఆ కట్టి ప్రదేశమే శక్తి కూటం. అంటే శరీరం మొత్తానికి శక్తి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వాదిష్టాన చక్రం నుంచే. మొత్తం శరీరం అంతా నిలబడడానికి కారణం స్వాదిష్టాన చక్రం. మరి ఇంత శక్తివంతమైన ఈ స్వాదిష్టాన చక్రంలో ఇప్పుడున్న శక్తి అంటే మామూలుగా ఉన్న శక్తి ఏంటి అంటే మనకి అక్కడ హ్యూమన్గా ఉన్నప్పుడు, మానవుడి కింద ఉన్నప్పుడు మనకి అక్కడ కంపారిజన్ అనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే పక్కన ఉన్నందరితో పోల్చుకో ఉంటుంది. అది వాళ్ళు మనకు తెలుసో తెలియదు, మనకు కనిపిస్తే చాలు మనం ఏం చేస్తూ ఉంటాం, చేసుకుంటాం. ఎప్పుడు పోల్చుకున్నామో దానివల్ల ఏమవుతుంది అని అనుకున్నప్పుడు, మీరు ఇప్పుడు ఒకళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళలా చెయ్యాలనుకుంటున్నారు, అంటే వాళ్ళలా ఉండాలనుకుంటున్నాం. అంటే వాళ్ళలా ఉండాలనుకుంటున్నారంటే ఎవరినెవరు కోల్పోతున్నాం, మనకి తెలియకుండా మనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో మనం చెయ్యాలనుకున్న ఏది కూడా ఎలా చేయలేము అంటే సవ్యంగా చేయలేము. ఎందుకంటే మీ నేచర్ ఎప్పుడు నా నేచర్ కాదు. మీకు కొన్నొచ్చు, నాకు కొన్నొచ్చు. నాకేమొచ్చో ఆ క్వాలిటీస్ని బయటకు తీసుకోవడం నా స్ట్రెంగ్త్, మిమ్మల్ని చూస్ చేయాలనుకోవడం నా వీక్నెస్. అందువల్ల మనం ఏమవుతున్నాం, వీక్గా అయిపోతాం. ఈ వీక్గా అయిపోవడం వల్లే మనం ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ ఆ పని తప్ప అన్నీ చేస్తాం. సపోజ్ మనం గుడికి వెళ్ళాం అనుకోండి, గుడికి వెళ్ళేటప్పుడు మన ఉద్దేశం ఏంటంటే క్షేత్రాలకు వెళ్తారు చాలామంది, భగవద్ దర్శనానికే. నేను ఆ మాత్రం తెలీదు, కాశీ ఎందుకు వెళ్ళానో విశ్వనాథుడిని చూడడానికి అని తిడతారు అడిగామంటే కూడా. కానీ నిజంగా ఆ విశ్వనాథుడితో ఎంతమంది ఉంటారు, కాశీ వెళ్ళి ఊరికే గుడికి వెళ్ళొచ్చేయడం తప్ప అక్కడ ఉన్నంతసేపు విశ్వనాథుడితో ఉన్నాను అన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనకు బోల్డన్ ఉంటాయి, ఆడ షాపింగ్లు ఉంటాయి, లేకపోతే ఇంకేమైనా బోల్డన్ అక్కర్లేని కబుర్లు ఉంటాయి. ఒకవేళ టీం కింద వెళ్ళామంటే ఇంకా బోల్డన్ అక్కర్లేని ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో మనం వదిలేస్తున్నది ఎవరిని, శివుణ్ణి. కానీ వెళ్ళింది ఎందుకు, శివుడి కోసం. అంటే కాన్షియస్ ఉంది, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే నేను పలానా చోటుకి అందుకు వెళ్ళానని తెలుసు, కానీ చెయ్యట్లేని పని ఏమిటి, ఆ పలానా పని మాత్రమే. ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైనా ఒక క్షేత్రానికి వెళ్ళారు అంటే 24 గంటలు సాధన మాత్రమే చేయాలి. అక్కడికి వెళ్ళిందే సాధన చేయడానికి. అది వదిలేసి మనం మిగతావన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము అంటే మనం వెళ్ళిన పని చేయట్లేదు. దానికి కారణం ఏమిటి అంటే స్వాదిష్టాన చక్రం స్థిరంగా లేదు. దానికి కూడా కారణం ఏమీ లేదు. మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని ఉంటాయి. ఈ మన శరీరంలో 72,000 నాడీ మండలం ఉంది. 72,000 నాడీ మండలం కలిసే ప్లేసులు 3. ఒక ప్రదేశాన్ని జ్ఞానేంద్రియాలన్నీ ఉన్న వాగ్భవకూటం, రెండో ప్రదేశం కామరాజకూటం, గుండె కలుస్తాయి. మళ్ళీ మూడో కూటం శక్తికూటం, అంటే స్వాదిష్టాన చక్రానికి కలుస్తాయి. మొత్తం అన్నీ ఇక్కడ కలిసేసరికి ఏమవుతుంది, ఆ ట్యూబుల్లోకి మనం ఏం చేస్తున్నాం, కంపారిజన్ అనేది ఎప్పుడైతే పంపిస్తున్నామో పైకి, యాక్చువల్గా మన శరీరాన్ని బిల్డ్ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే మనందరికీ తెలిసినదే, మనం తిన్నదంతా లోపలికి వెళుతుందండి. ఆ పొట్టలోకి వెళ్ళి జీర్ణాశయం 2 బొక్కల కింద విడగొట్టేమో చెడ్డనేమో కిందకు పంపిస్తుంది, మంచిని పైకి. ఇది చదువుకున్నాం కదా సైన్స్లో. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది అనుకుని తిన్నదే వెళ్తుంది అనుకుంటారు, కానీ చూసిన చెడ్డ వెళుతుంది, విన్న చెడ్డ వెళుతుంది, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం విన్న మంచి వెళ్తుంది, చూసిన మంచి వెళ్తుంది, వాసన చూసింది వెళ్తుంది, తిన్నది వెళుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు అన్నిటి నుంచి మంచి చెడు లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి గుండె దించి కిందకి దిగేసరికి జీర్ణాశయంలో ఏమవుతుంది, మంచి
చెడు వేరవుతాయి. ఎప్పుడైతే వేరయ్యాయో మంచి పైకి చెడు కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్రీగా చెడుని కిందకి వెళ్ళి ఇచ్చేసేవి ఏంటంటే ఇక్కడ ఈ అంటే ఈ రెండింటిని వేరు చేసేవి ఏంటి అంటే మీరు వింటే రసాలు అని ఉంటాయి మన శరీరంలో. అవేంటి లవణ రసం, మధుర రసం, శ్లేష్మం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 6 రసాలు ఏం చేస్తాయంటే ఈ మంచి చెడును విడగొడతాయి. ఈ విడగొట్టే టైంలో మళ్ళీ స్వాదిష్టానం దగ్గర నుంచి మనకు తెలియకుండా మనం మంచికి బదులు చెడుని పంపిస్తున్నాం. అంటే పక్క వాళ్ళతో పోల్చుకునే వీక్నెస్ని పంపిస్తున్నాం. ఎప్పుడైతే పంపించామో ఈ రసాలు అయితే పెరిగిపోతాయి లేదా తగ్గిపోతాయి. పెరిగిపోతే ఏమవుతుందంటే మనకి తెలుసున్నదే ఒక రసానికి 2 జబ్బులు. అదేమిటి అంటే ఒకటేమో హై, 2 లో. అంతే కదా, లవణం పెరిగితే హై బీపీ అంటారు, తగ్గితే లో బీపీ. షుగర్ పెరిగితే హై షుగర్ అంటున్నారు, తగ్గితే లో షుగర్. అంటే ఏంటవుతోంది అంటే మొత్తం ఒక్కొక్క దానికి 2 జబ్బులు చొప్పున 12 జబ్బులు మన శరీరంలో స్టాక్ అయిపోతున్నాయి. అవే ఎమోషన్స్. ఏంటంటే స్వాదిష్టాన చక్రం కనుక బాగోపోతే ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్గా ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అన్నది వస్తుందో అప్పుడు లైఫ్ అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది. అంటే స్వాదిష్టాన చక్రం బాగోలేదా మన లైఫ్ మొత్తం అస్తవ్యస్తమే. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అందుకే సుబ్రహ్మణ్య స్వామికి మనం పూజ చేస్తాం. కొంతమంది బాలా ఉపాసకులు బాలా త్రిపుర సుందరిని కూడా స్వాదిష్టాన చక్రంలోనే పూజ చేస్తారు. ఎందువల్ల బాలా త్రిపుర సుందరిని పూజ చేస్తారు అంటే బాలా అని పేరు రావడానికే అది అర్థం. ఏంటంటే అక్షరాల్లో మీరు చూస్తే బబ్బమ్మ యా రా లా ఈ 6 అక్షరాలు ఎక్కడుంటాయంటే స్వాదిష్టాన చక్రం. అందుకే షట్కోణం ఉంటుంది. ఆ షట్కోణంలో ఈ 6 అక్షరాలు ఉంటాయి. బా భ మా యా రా లా. అందుకని బా నుంచి లా వరకు ఉన్న అక్షరాల సమూహమే బాల అంటే. అందుకే ఆవిడకి బాల అని పేరు వచ్చింది. బాల అంటే బలము అని అర్థం. అంటే బాలా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉంటుంది అని అన్నారు కదా. అమ్మవారి త్రిపుర సుందరి రూపాలలో ఒకటి కూడా అన్నారు కదా. అవును. మరి ఏవిడే బాలా త్రిపుర సుందరి మన స్వాదిష్టానంలో. అందుకే ఆవిడ స్వాదిష్టానంలో అధిష్టాత్రి కింద ఉంది కాబట్టి అధిష్టానం. ఆవిడంతటా ఆవిడ కూర్చున్న ప్లేస్ అది. ఆ కూర్చున్న ప్లేసు ఏంటి బలం ఇస్తుంది ఆవిడ. ఆ బలం ఏమిటి అంటే నువ్వు వీళ్ళెవరిని చూడకు, ఎవరిని చూడాలి, నిన్ను నువ్వు చూసుకో. అదే ఆత్మసాక్షాత్కార సిద్ధి అంటారు. ఓకే. అయితే ఈ స్వాదిష్టాన చక్రానికి సంబంధించి సకల దేవతలు, అయితే ఏ దేవతను ఉపాసించాలట? సుబ్రహ్మణ్య స్వామినా లేకపోతే సకల దేవతలను? సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసిస్తారు. ఎందుకంటే మన జీవితం అస్తవ్యస్తం అయినప్పుడు అరిషడ్ వర్గాలు. అందుకే మీరు చూడండి సుబ్రహ్మణ్య స్వామికి 6 తలలు ఉంటాయి. ఆ 6 తలలు ఏంటంటే మన అరిషడ్ వర్గాలే. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు. వీటన్నిటిని ఎవరైతే తీసేసి బ్యాలెన్స్ చేస్తారో ఆయన పేరే సుబ్రహ్మణ్యుడు. సో అందువల్ల ఏంటి అంటే ఆయన్ని ఎప్పుడైతే అక్కడ ఉపాసిస్తామో అస్తవ్యస్తం అయిపోయిన జీవితం కాస్త ఏమవుతుంది, సాఫీగా సాగుతుంది. దానికి మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పచ్చు. ఏమిటిట అంటే మానవుడు కనుక తాగాడు అనుకోండి సపోజ్, అంటే తాగితే ఏమవుతాడట, తూలుతూ ఉంటారు. మీరు చూస్తే ఎవరైనా తాగిన వాళ్ళు ఏం చేస్తారు అంటే తూలుతూ ఉంటారు. కానీ పావుకు ఒక లక్షణం ఉందిట. పాము ఎప్పుడు ఎలా వెళ్తుంది, ఇలా మెలికలు తిరుగుతూ వెళుతుంది. కానీ దానికి కనుక తాగించామనుకోండి అది ఎలా వెళుతుందిట, స్ట్రైట్గా వెళ్తుందిట. ఇక్కడ తాగించడం అంటే కూడా అర్థం ఏమిటి అంటే కుండలిని ఎనర్జీ అంటే పాము సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ సహస్రారావులో ఉన్న అమృతాన్ని ఏమంటారు, మధువు అంటారు. ఆ మధువుని ఎప్పుడైతే ఈ యొక్క స్వాదిష్టానంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు తాగాడో మన లైఫ్ ఎలా ఉంటుంది, అద్భుతం, స్ట్రైట్గా ఉంటుంది. అదే అక్కడ జరుగుతుంది అనమాట. అంటే స్వాదిష్టానానికి ఎప్పుడైతే ఉపాసన చేశామో ఫస్ట్ కలిగేది ఏంటి అంటే ఆత్మసాక్షాత్కార సిద్ధి. ఆత్మసాక్షాత్కార సిద్ధి కలిగితే ఇంకేమవుతుంది, మొత్తం శరీరం మీద ఏం వ్యామోహం లేదు. మీరు ఎప్పుడు నేను అంటే ఏం చూస్తున్నారు, మీ లోపల ఉన్న దాన్ని చూస్తున్నారు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు దేని లోపల చూస్తారు, ఆత్మ లోపలే చూస్తారు. ఎప్పుడైతే చూసారో ఇంక శరీరంని చూడనంత వరకు ఇంక మీకు ఎవరితోనూ ఏముండదు, ఏ ప్రాబ్లము ఉండదు. శరీరం చూసినప్పుడు మాత్రమే మనకి ఏమొస్తున్నాయి, అనుమానాలు, ప్రాబ్లమ్స్. వీళ్ళు నాకంటే ఎక్కువ, నేను ఇవన్నీ ఇంకేమి లేవు. ఆత్మ అందరూ సమానమే, ఆత్మ బంధువులు. అది ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకెవరితో ఏ ఎమోషన్స్ లేవు. ఆ ఎమోషనల్ లెస్ స్టేట్ అన్నది ఎక్కడొస్తుంది అంటే స్వాదిష్టాన చక్రంలో. ఎమోషన్స్ వల్లే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం
స్వాదిష్టానానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. బాలా త్రిపుర సుందరి కూడా చేస్తే మంచిది. బాలా త్రిపుర సుందరి కూడా చేస్తే మంచిది. కానీ అక్కడ అధిష్టాన దేవత అయితే సుబ్రహ్మణ్యుడు. For more videos like this, subscribe Big TV channel.